నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? కొంచెం పెద్ద కథ చెప్తాము. పూర్వం అట ఊహానగరం అని ఒక రాజ్యం ఉండేది. దానికి వక్రబుద్ధి అనే పేరున్న ఒక రాజుగారు ఉండేవాడు. బాగుందండి. ఊరి పేరు బాగుంది, రాజు పేరు ఇంకా బాగుంది. అదే మరి కథలను బట్టి అలా పెడతారు మరి. అంతే. అయితే ఈయనకి ప్రతాపుడు అని ఒక అతను, ఒక కుర్రాడు సైనికుడుగా ఉండేవాడు ఆయన రాజ్యంలో. సైన్యాధిపతి కాదు, ఒక చిన్న పోస్టు. వీడు భలే చక్కటి వాడు, మంచి సాహసి, చాలా మంచివాడు కూడా. ఓసారి ఇతను 1-2 రోజులు సెలవులు వస్తే ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు కదా, ఒక అడవిలోకి వెళ్ళాడు వేటాడడానికి. ఆ వేటాడుకుంటూ అటాట తిరిగాడు. తిరిగి ఏమైంది, ఒక చోట బాగా దాహం వేస్తుందని ఒక చెరువు దగ్గర మంచినీళ్ళు తాగి దాని గట్టు మీద కాసేపు పడుకున్నాడు. ఏమైనా లేళ్ళో గీళ్ళో వస్తాయి నీళ్లు తాగటానికి, దేన్నైనా కొట్టచ్చని కొద్దిగా ఆ పడుకున్నవాడు పక్కకి తిరిగి బాణం ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాడు. అంటే ఇతను చూశాడు, ఎక్కడి నుంచో ఒక 7 హంసలు వచ్చినాయి. బాగున్నాయో, కొడితే కొట్టచ్చు, కానీ ఇంత చక్కగా ఉన్నాయి, వీటిని ఎందుకు కొట్టడం, అనవసరంగా మనకేం తిండికే దీనికే ఏమీ లేదని వాటికి వేసి చూస్తున్నాడు. వాట హంసలు ఎక్కడి నుంచో దిగినాయి, గట్టు మీదకి నడుచుకుంటూ వచ్చినాయి. ఇతను చూస్తూ ఉండగానే రెక్కలు తీసి పక్కన పెట్టి 7 అందమైన అమ్మాయిలుగా మారిపోయి ఆ చెరువులోకి దిగేశారు. వాళ్ళంతా అమ్మాయిలందరూ చక్కగా చిన్న చిన్న బట్టలతోటి చెరువు అంతా ఈత కొట్టారు బ్రహ్మాండంగా. ఈ అబ్బాయి చూస్తున్నాడు, చూసి చూసి ఏం చేశాడు, వాళ్ళు ఇక్కడ మైమరిచిపోయినారు. చల్లగా ఈ పక్క నుంచి ఆ పక్కకి దెక్కుంటూ వెళ్ళి ఆ రెక్కల్లో నుంచి ఒక జత రెక్కలు తీసి దాచిపెట్టుకున్నారు. చీకటి పడిపోయి పడంగానే ఈ హంసలన్నీ బయటకు వచ్చినాయి. అమ్మాయిలందరూ బయటకు వచ్చి ఎవరి రెక్కలు వాళ్ళు తొడుక్కుని హంసల్లాగా మారిపోయారు. ఒక అమ్మాయి రెక్కలు దొరకలే. ఆ అమ్మాయి అటు ఇటు వెతుకుంటుంటే వాళ్ళందరూ ఏమన్నారు, నీ రెక్కలు వెతుకుని వచ్చి సమయం అయిపోయింది, చీకటి పడితే ఒప్పుకోరు, దారులు మూతపడిపోతాయని 6 హంసలు ఎగిరిపోయినాయి. ఈ పిల్ల ఇక్కడే నుంచి ఉండిపోయింది. అయ్యో. అటు ఇటు తిరిగింది, కొంచెం దుఃఖంగా చెప్పింది, నా రెక్కలు దొరికిన మహానుభావులు ఎవరో, దయచేసి నా రెక్కలు నాకు ఇవ్వండి, మీకేం కావాలంటే అది చేస్తా. పిల్లలు కన్నా తండ్రులైతే నేను కూడా మీ పిల్లని అనుకోండి, ఏ కన్యో అయితే మీ సోదరుని అనుకోండి, ఎవరైనా అవివాహితుడైన యువకుడైతే నేను మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాను, నా రెక్కలు మాత్రం పాడు చేయొద్దు, నా రెక్కలు నాకు ఇవ్వండి. జాలేసింది తనకి, బతిలాడుకుంటోంది అంత చక్కటి అమ్మాయి. తను కనపడ్డాడు ఆ అమ్మాయికి. కనపడి అతను అన్నాడు, తీసుకొని రెక్కలు నువ్వు తీసుకో, నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, నువ్వు వెళ్ళిపోతావేమో వెళ్ళిపోమన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏంది, ఎంత మంచివాడివి, మానవుల్లో ఇంత మంచివాళ్ళు ఇంత చక్కటి వాళ్ళు ఉంటారా, మానవులు ప్రమాదకారులని మా ఊళ్ళల్లో చెప్పుకుంటారు అన్నది. అనేసరికల్లా ఇతను అన్నాడు, అందరూ నా ఉంటారు ఇలాగా, అంత నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా పోనీ నన్ను అన్నాడు. అనేసరికి ఆవిడ నవ్వింది, నేను మాట ఇచ్చాను ముందేనని మెడలో ఉన్న నవరత్నాల మాల తీసి అతని మెడలో వేసింది. నేను అన్నాను ముందే, అవివాహితుడైన వాడైతే వివాహం చేసుకుంటాను అని, నా రెక్కలు పాడైతే ఇంకా నాకు జీవితమే లేదు, అవి ఉంటే నేను ఎప్పటికైనా కొంతకాలానికి మా ఇంటికి వెళ్ళగలుగుతాను అని చెప్పింది. ఆ రెక్కలు దాచిపెట్టుకుంది. అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి వాళ్ళకు కూడా లోకంలో తెలిసిపోయింది, మానవుడు ఎవరికో మా తమ చెల్లెలు దొరికేసింది అని. ఇక అతను అమ్మాయితో పాటు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. చిన్న సామాన్యమైన కుటుంబం, పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇతనితో పాటు ఒక అందమైన అమ్మాయి, చక్కగా మంచి బట్టలతోటి దేవతా స్త్రీలాగా ఉన్న అమ్మాయి వచ్చిందో ఊరంతా చెప్పుకున్నారు. బాగా చెప్పుకుని రాజుగారి దాకా పోయింది. రాజుగారు పిలిచాడు, ఏమిటో మీ ఆవిడ చాలా అందగత్తట, అంత చక్కటి అమ్మాయిని ఎట్లా సంపాదించాబోయ్ ఏమిటో అని అడిగాడు. అడిగితే నా భార్య ఒక దేవతా స్త్రీ అండి, ఇలాగా హంస రెక్కలు ఉన్నాయి వాళ్ళకి, నేను ఆ రెక్కలు సంగ్రహించడం వల్ల ఆమె నాతో వచ్చింది అని చెప్పేసరికి ఆ వక్రబుద్ధి రాజుగారికి చాలా ఆశ పుట్టింది. ఆ దేవతా స్త్రీ ఏదో మన దగ్గర ఉండకూడదు, వీడిని ఏమైనా చేస్తే ఆవిడ చచ్చినట్టు ఉంటుంది ఇక్కడ. మానవుల జీవితం ఎన్నాళ్ళు, కొంతకాలం అన్నాళ్ళు ఉంటుంది గ్యారంటీగా, వాడు లేకపోతే వాడు మన దగ్గర ఉంటుంది. ముందు చంపేసామనుకో దానికి కోపం వస్తుందేమో, అందుకని ఏమన్నాడు, సరే మంచి మాట ఏమని ఏవో బహుమతులు ఇచ్చాడు, ఒక మంచి ఇల్లు ఏర్పరిచాడు, దేవతా స్త్రీ వచ్చింది భూలోకానికని పంపించేసాడు. పంపించేసి కొద్ది రోజులు పోయాక ఇతన్ని పిలిచాడు. అబ్బాయి 7 సప్త సముద్రాలు దాటిన తర్వాత ఒక పెద్ద కొండ వస్తుంది. సప్త సముద్రాల తర్వాత ఉండే కొండ మీద ఒక చిట్ట చివరి శిఖరం మీద ఒక పెద్ద భవనం ఉంది. అందులో
చిత్రాంగుడు అనే ఒక యక్షుడు ఉన్నాడు. వాడు 9 అంగుళాల మనిషి, 90 గజాల పిలక ఉన్నాయి వాడికి. ఉమ్. 9 అంగుళాల ఇంతే అదే ఉంటాడు అదే అదే. వాడు. కానీ 90 గజాలు 90 గజాల పిలక ఉంది వాడికి. బాగుంది. యక్షుడు మహాశక్తిమంతుడు. వాడి దగ్గర ఒక భూతం ఉంది, అదృశ్య సేవకి దాని పేరు. ఓ కథలో తెలుసుకున్నాను. నువ్వు పోయి ఆ శక్తిని స్వాధీనం చేసి పట్టుకురా, నిన్ను సైన్యాధిపతిని చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు నేను వెళ్ళానండి, నా చేత కాదండి అనడానికి వీలు లేదు. దేవతాస్త్రిని భారీగా పొందున్నాడు ఇతను. పైగా ఇతడు సాహసి కూడా కొంచెం. సరే వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తే భార్య అంది, అదేం పెద్ద విషయం కాదు, నేను వచ్చి చాలా రోజులైంది, మా అమ్మ అక్కయ్యలందరూ బెంగపెట్టుకుని ఉంటారు, నువ్వు నా మాట విను, నేను ఒక వెండి బంతి ఇస్తాను, ఈ బంతి పట్టుకెళ్ళు. మా లోకంలో కనుక ఈ బంతిని చూపిస్తే, బంతిని వేస్తే మా వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్. నీ మెడలో ఉన్న వస్తువుని బట్టి ఈ నవగ్రహాల నవరత్నాల మాల ఉంది కదా, మాలను బట్టి వాళ్ళు నిన్ను గుర్తుపడతారు, మా అమ్మ దీనికి ఏమైనా సహాయం చేస్తుంది నీకు అని చెప్పింది. వీళ్ళు ఒక రకమైన దేవత జాతులు వాళ్ళు. సరే ఇతను ఏం చేశాడు, కొండలు కోనలు దాటుకుంటూ వెళ్ళి ఒక మాయా సరోవరం, ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ సరోవరంలో బంతిని పడేసేసరికల్లా నీళ్ళన్నీ పక్కకిచ్చి పక్కకి వెళ్ళిపోయి తను దిగి వెళ్ళడానికి దారి కనపడింది. అతను ఆ దారి వెంబడి పాతాళ లోకం వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఉమ్. వెళ్ళగా 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 ఓ ఉద్యానవనాలు అవి ఇవి వచ్చినాయి. ఈ ఒకడిని చూసి అమ్మో మానవుడు అని కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు, కానీ ఒకళ్ళిద్దరు మెళ్ళలో మాల చూసి గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఇతను అత్తగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆవిడ ఈ మెళ్ళలో ఉన్న వస్తువును చూసి వాళ్ళ అమ్మాయి ఒక ఉత్తరం రాసిచ్చింది. అది చదువుకుని, అయ్యా నువ్వు చాలా మంచివాడివి, మా అమ్మాయి ఉత్తరం రాసింది, నన్ను వదిలేయండి అని అడిగినందుకే నా భర్త నాకు ఉడుపులు ఇచ్చేస్తానన్నాడు, ఇంకొకడైతే హంసరెక్కలు దొరికితే ఎంతైనా చెయ్యొచ్చు, నేను అతన్ని వెలచి వివాహం చేసుకున్నాను, ఇతను చాలా ఉత్తముడు, మానవోత్తముడు, కాబట్టి ఇతనికి ఏదైనా సహాయం చెయ్యి, అతను అడిగింది చేయమని కూతురు ఉత్తరం రాసింది. ఆవిడ చాలా సంతోషించింది. చాలా బాగుందని ఏం చేసింది, తమ లోకంలో ఉన్న అన్ని రకాల జంతుజాలాల్ని పిలిచింది. అందరు వచ్చారు. ఎవరికైనా ఈ సప్త సముద్రాల తర్వాత ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్న, కొస మీద, శిఖరం మీద ఉన్న చిత్రాంగుడు తెలుసా, ఆ లోకం తెలుసా, ఆ యక్షలోకం అంటే మాకు తెలియదు అన్నారు. అయితే వచ్చిన జనాల్లో ఒక కుంటి కప్ప కాలు కుంటిది ఎగురుకుంటూ వచ్చింది. మామూలుగా అట్లా కుంటిగా ఎగురుతుంది. అది నాకు తెలుసు, నేను ఇదివరకు వెళ్ళాను, మా అమ్మ తాత వాళ్ళు అంతా కూడా వెళ్తుండే వాళ్ళు అక్కడికి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడేమంది, నువ్వు మా నల్లుడు గారిని, ఈ ప్రతాపుడిని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఆ పని ఏదో పూర్తి చేయించి తీసుకురా. సరే ప్రతాపుడు కుంటికప్ప ఇద్దరు బయలుదేరారు. ఈవిడేదో ఒక సాధనం ఇచ్చింది, సప్త సముద్రాలు దాటడానికి. సముద్రాలు దాటారు. కప్ప ఎలాగో నీళ్ళలో తిరుగుతుంది కదా, కొండెక్కారు. కొండెక్కితే ఆ కొండ బాగా పైకి ఎక్కి ఆ శిఖరాల మీదకి ఎక్కేసరికల్లా ఒక కోట కనపడింది. ఆ కప్ప ఏం చెప్పిందంటే, నేను బయటే ఉంటా, నేను లోపలికి రాలేను, నువ్వు లోపలికి వెళ్ళు, చూద్దాం. చీకటి కోణం, అది ఎటు నడుస్తున్నాడు ఏమిటో తెలియదు. ఈ కొండంతా ఎక్కారా, ఆ శిఖరం ఎక్కేసరికల్లా ఆయాసం రాదు. అతను మెల్లిగా తడుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ తగలటల్లా, మనుషులు ఉన్నట్టుగా లేదు, అక్కడ ఏమీ లేదు, ఆ చీకటి కోణం. లోపలికి వెళ్ళి సరే స్తంభాలు అవి ఇవి తగులుతున్నాయి చేతులకి. కొద్దిగా కాసేపటి కళ్ళు అలవాటు పడతాయి కదా, ఒక స్తంభాల చాటున కూలబడ్డాడు. ఆ ఆయాసం వచ్చేస్తుంది. ఈ ఆయాసం అణిగే సమయానికి ఢామ్మని వాకిలి తలుపులు తెరుచుకున్నాయి. ఆ బయట ఒకడు నిలబడి ఉన్నాడు. వాడి 9 అంగుళాలు ఉండి పెద్ద పిలకుంది, వాడి పెద్ద కేకలు పెడుతున్నాడు, అదృశ్య సేవకి అని. అనంగానే టకటక దీపాలు వెలిగిపోయినాయి లోపల. ప్రతాపుడు తను కనపడతాడు, కబుక్కున్న స్తంభం వెనకాల దాక్కున్నాడు. వాడు ఆ పిలక సవరించుకుంటూ చిత్రాంగుడు లోపలికి వచ్చాడు. నేను సభకి వెళ్ళాలి, అన్నం పెట్టవా, ఎప్పటికి భోజనం పెడతావు నువ్వు అని గట్టిగా అరిచాడు. అరవంగానే వెంటనే ముందేమో ఈ దీపాలు వెలిగిపోయినాయి. ఒక దీపం చేత్తో పుచ్చుకుని ఒక దీపం కదులుతూ వస్తుంది. ఇతనికి ఒక కలశం ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కున్నాడు. ఆ తర్వాత ఇతను లోపల నడిచొస్తుంటే ఒక పెద్ద ఆకు, దాని నిండా ఆహార పదార్థాలు, పక్కన ఒక విసనకర్ర ఇట్లా విసురుతూ కనపడుతోంది. మనుషులు కనిపించట్లా. కూర్చున్నాడు చిత్రాంగుడు.
చకా 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 భోజనం చేసాడు. భోజనం చేసి నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. వెంటనే మొత్తం దీపాలన్నీ ఆరిపోయిన చీకటి కోణం. ఈ ప్రతాపుడు బాగా ఆలోచించి అదృశ్య సేవకి కొంచెం దీపాలు వెలిగించమ్మా అన్నాడు. అనగానే మళ్ళీ దీపాలు వెలిగినాయి. ఓ ఎవరు చెప్పినా వింటుంది అది. అదృశ్య సేవకి ఆకలిస్తుంది, అన్నం పెడతావా అన్నాడు. అనగానే ఒక ఆకు టపాటపా సామాన్లు అన్నీ వచ్చేసినాయి. వచ్చేసాక ఇతను ఆకు దగ్గర కూర్చుని అదృశ్య సేవకి చిత్రాంగుడు భోజనం చేసి వెళ్ళాడు కానీ నువ్వు తినలేదుగా, నువ్వు కూడా వచ్చి కూర్చో భోజనం చేద్దు కానీ అన్నాడు. అనేసరికి ఆ అదృశ్య సేవకు అప్పుడు అతనికి కనపడాడు. ఇంత మంచివాడివి, ఎన్ని సంవత్సరాలుగా సేవిస్తున్నానో ఒక్కనాడు ఇంత మృదువైన మాట నేను వినలేదు. నన్ను తినమని ఏ నాడు అతను చెప్పల. ఒక్కసారి కూడా నువ్వు తిన్నావా అని అడగలేదు, నువ్వు తిను అనలేదు. నువ్వు చాలా మంచివాడివి అంటే సరే మరి నాతో రా, నాతో వచ్చి అయితే అన్నాడు. అనేసరికల్లా ఆ సేవకి ఏం చెప్పిందంటే నేను అలా రాలేను, నన్ను ఆజ్ఞాపిస్తేనే చేస్తా, నన్ను ఆజ్ఞాపిస్తే వస్తాను నీతోటి. సరే అన్నం తినన్నాడు. ఆ భూతం కూడా కూర్చుని భోజనం చేసింది. దాని భోజనం ఇంతంతా ఇతనికి అన్నీ పెట్టింది, చక్కగా తిన్నాడు. అప్పుడు లేచాక అదృశ్య సేవకి ఇది వదిలేసి నా వెనకాల రా మా ఇంటికి నాతో పాటు అనగానే సరే అని వెనకాల పడి వచ్చేసి బయటకు వచ్చాక కుంటికప్ప కింద ఉంచింది కొండ కింద. అదే అక్కడ ఎక్కాడు కదా ఇతను. అక్కడికి వెళ్ళాక ఇతను నాకు ఈ కుంటికప్ప నా ప్రాణ స్నేహితుడు, ఇంత దూరం ఇతన్ని తీసుకొచ్చాడు, ఇతను కుంటితనాన్ని పోగొట్టవా అని అడిగాడు. అడగగానే కాలు కుంటిపోయింది దానికి, ఆ కప్పకి చేసేసింది, అది ఏమైనా చేయగలదు. ఈ కథ అంతా నడుస్తుంటే అక్కడ ఏమైంది, ఈ ప్రతాపుడిని ఇక్కడికి పంపించాడు కదా వక్రబుద్ధి, ప్రతాపుడు భార్య ఒకతేగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి నీ భర్తకి రాడు, నేను ఈ దేశాన్ని వెళ్ళే రాజుని, నువ్వు ఒక సైనికుడితో వచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నాతో పాటు ఉండమని అడిగాడు. ఆవిడ ఏం చేసింది, పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను, నేను ఎవరనుకుంటున్నావు, మానవుడిని వలిచి వచ్చానంటే నా దేవతా శక్తులు వదిలిపెట్టుకుని రాలేదు, అతను మంచిదనానికి వచ్చాను, నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను. భయం వేసింది ఇతనికి, తగ్గిపోయాడు. కానీ ఆమెను బలవంతం చేసే సాహసం లేదు. కానీ ఏం చేశాడు, ఒక ఒంటి స్తంభం మేడ కట్టి అందులోకి ఆమెను ప్రవేశపెట్టాడు, బంధించేశాడు అనమాట లోపల. ఆ బంధనంలోనే లోపల ఉండిపోయింది. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ప్రతాపుడు ఈ కుంటి కప్పని తీసుకుని ఈ అదృశ్య సేవకుని వెంట పెట్టుకుని మా అత్తగారింటికి తీసుకెళ్ళన్నాడు. ముందు ఆ కప్పని తీసుకెళ్ళి అక్కడ దిగబిడిచి అత్తగారికి చాలా థ్యాంక్స్ చెప్పాడు. ఇలా ఇలా జరిగిందంటే ఆవిడ చెప్పింది, అవును ఆయన నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష, నువ్వు మంచివాడు అవటం వల్లే మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంది, నువ్వు మంచివాడు అవటం వల్లే ఈ అదృశ్య సేవకి నీతో పాటు వచ్చింది, ఈమెను తీసుకుని వెళ్ళు అని చెప్పి ఈయన ప్రతాపుడు ఏం చేశాడు, ఈ అదృశ్య సేవక భూతాన్ని వెంబడబెట్టుకుని సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఇంట్లో చూస్తే భార్య లేదు. ఇతను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా రాజు ఆశ్చర్యపడి వీడు వస్తాడని ఊహించలేదు. మరి ఇతను చూసేసరికల్లా అతను హడిలిపోయి నేను నీ భార్యని సొంతం చేసుకోవడం కోసం నేను పంపించాను, నువ్వు ఇప్పుడు సైన్యాధిపతి అవ్వాలంటే నువ్వు అమ్మాయి నాకు స్వాధీనం చేయమనేసరికి అతను గట్టిగా ఒప్పుకోలేదు. ఈ లోపల అదృశ్య సేవకి ఏం చేస్తుంది, జనం అంతా ఇతని మీదకి వచ్చారు. రాజుగారు ఇతను బంధించమంటున్నాడు. అందరినీ లైన్లో పెట్టింది. రాజును తీసుకెళ్ళి ఒక పెద్ద బురదకుంటుంటే అందులో కుక్కేసింది. ఈ మంత్రులు వాళ్ళు నిర్ఘాంతపోయారు, ఏమిటయ్యా ఇదేం జరుగుతోందన్న. అయితే ప్రతాపుడు చెప్పాడు, ఈయన ఒక అదృశ్య సేవకి భూతాన్ని తెమ్మన్నాడు, నేను ఆ భూతాన్ని వెంబడి పెట్టుకొచ్చాను, నా భార్యని ఇది చేయడం కోసం చేశాడు ఇంత పని, ఆమెను మానవరాలుగా ఎంచకూడదు, ఆమె దేవతా స్త్రీ అని ముందే చెప్పాను, ఆమె సహాయంతో ఈ భూతాన్ని పట్టుకొచ్చుకున్నాను నేను అనేసరికి మంత్రులు ముగ్గురు అన్నారు, బాబు ఎందుకు వచ్చింది, రాజుగారిని ఎటాగో బురదలో కుక్కేసింది మీ భూతం, హాయిగా నువ్వే రాజు బాబు, నీకు ఇంత సాహసివి, రాజ్యానికి కావాల్సింది ఏదైనా నువ్వు చేయగలవు, నువ్వే రాజ్యాన్ని తీసుకోమన్నారు. ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి మాట్లాడడానికి కూడా ఏం లేదు. సరే ఇతను ఏం చేశాడు, నా భార్య ఎక్కడుందంటే ఆవిడ ఎక్కడో పైన పెట్టారు, ఆవిడని విడిపించుకుని తెచ్చుకున్నాడు. ఇతను ఎప్పటికీ రాజ్యానికి రాజుగానే ఉన్నాడు. అతనికి ఏదైనా అవసరమైతే శత్రువులు లేరు, ఏం లేరు. ఎందుకంటే ఈ అదృశ్య సేవకుంది 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ మడతపెట్టి బురదలో కుక్కేయగలదు అది. కానీ అతనితో పాటే ఉంటూ చాలా సంవత్సరాల పాటు ఆ రాజ్యానికి రాజుగా ప్రతాపుడు, అతని భార్య రాణిగా ఉండి ఆ రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్నారు. కథకంచికి మనం ఇంటికి బాగుంది, మనకు కూడా దొరికితే బాగుండు కదా. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే అండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా?
చందమామ కథ అంటే గుర్తొచ్చింది. మొన్న మాట్లాడినప్పుడే నేను చెప్దాం అనుకున్నా, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాను. రావినూతల సువర్ణ కണ്ണన్ అని ఒక రైటరు, మా బందర్వారే. ఓకే. మా చిన్నప్పటి నుంచి నేను ఆవిడ సీరియల్స్ వచ్చేవి. ఆహా. ఈవిడ సస్పెన్స్ నావెల్స్ చాలా రాశారు. చిన్న కథలు కూడా నేను చాలా చదివాను. కొన్ని సినిమాలు కూడా తీసినట్టు గుర్తుంది నాకు. మ్హూ. అయితే ఈవిడ చందమామ కథలు రాశారని నాకు తెలియదు జయ. మ్హూ. ఒకవేళ అప్పుడు చదివిన రైటర్ పేరు చూసే ధ్యాస లేని ఏజ్ అది. అదేలే, స్టోరీలో వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయేది ఏదో కథ చదివేసేవాళ్ళం. మరి లేట్ 80s ఏమైనా రాశారేమో. ఆవిడ రాసిన ఒక చందమామ కథ చెప్తాను. ఓకే. నాకు వారు కూడా తెలుసు, అంటే మనిషితో పరిచయం లేదు కానీ మా ప్రాంతం వారే. ఆవిడ చాలా సీరియల్స్ కథలు, క్లిక్ 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 అని ఒక సీరియల్ భలే ఇంట్రెస్టింగ్గా ఉండేది. మ్హూ. చాలా ఉన్నాయి, పర్ణశాల అవి బాగుంటాయి. మిన్నాగు, వీరిదే. మ్హూ. ఆ పేర్లు గుర్తున్నాయి, చాలా పేర్లు గుర్తులేవు కానీ అన్నీ నేను వారి శైలి గుర్తుపట్టగలను. ఒకవేళ పుస్తకం ఎక్కడైనా చదివాను అనుకో, ఇది ఆవిడదని తెలిసేలాంటి ఒక ప్రత్యేకమైన డిక్షన్ బాగుంటుంది, బాగా రాస్తారు. అయితే వారి పేరు చెప్దామని అనుకున్నాను అనమాట. ఊరికే చిన్న కథ ఇది, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. ఒక ఊళ్ళో ధర్మయ్య గారిని కొంచెం షావుకారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య ఒక కూతురు ఉంది. అయితే వీళ్ళింట్లో రామచంద్రం అని ఒక కుర్రాడు పనిచేసేవాడు. ఆయన కూతురు పేరు మందాకిని. ఆ మందాకినికి రామచంద్రం అంటే ఇష్టం. వాడు మంచి పనిమంతుడు. అంటే ఇంట్లో పనులు చేయటం కాదు, పై పనులు మామూలుగా గుమస్తాల హెల్పర్స్ ఉంటారు కదా, వ్యాపారంలో సహాయం చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి డబ్బులు పట్టి రావడం, బ్యాంకులకి వెళ్ళి రావడం, ఎవరి దగ్గరికైనా పెద్దవాళ్ళ ఇంటికి ఉత్తరాలు ఇచ్చి రావటాలు, అలాంటి పనులు చేసేవాడు, పై పనులు చేసేవాడు. అసలు అబద్ధమే చెప్పేవాడు కాదట. చాలా చక్కగా ఉండేవాడు, మంచివాడు. ఈ పిల్ల అతని ప్రేమలో పడింది. అయితే ఆయన పిల్లకి 19 ఏడు వచ్చిందో ఏమో, ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటూ పెళ్లి మాటలు ఎత్తేసరికల్లా పిల్ల ఏమందిట, నేను రామచంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను, మంచివాడు అని చెప్పింది. చెప్పేసరికి తండ్రి ఒప్పుకోలే. రామచంద్రాన్ని చేసుకోవడం ఏంటి, మన ఇంట్లో పని చేస్తాడు, సమాన పాయాలో చేసుకోవాలి. వాడిపోయి అయితే ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు నా నిజ చేస్తే ఈ ఆస్తంతా నాదే కాదా, మనిషి మంచివాడు, వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తాడు, నీ తర్వాత మమ్మల్ని అమ్మ బాగా చూసుకుంటాడు అని పిల్ల గట్టిగా చెప్పింది. చెప్పినా ఆయన ఒప్పుకోలే. ఈ రామచంద్రాన్ని నానా దుర్భాషలు వాడి పంపేశాడు ఇంట్లో నుంచి. ఏం చేస్తాడు, తల దించుకుని అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల ఏం చెప్పినా ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలే. కానీ రామచంద్రం పేరెత్తడం మానేసింది. ఇంకా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఇంకేం మాట్లాడలే. పెళ్లి మాత్రం నేను చేసుకోను. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా పిల్ల పెళ్లి పేరెత్తితే నాకు పెళ్ళి వద్దంటుంది. ఆయన దిగులు పడి అనారోగ్యం తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఏదైనా దిగులుగా ఉందా అని అడగటం మొదలెట్టాడు. వైద్యుడు వచ్చి నాడు చూసేవాడు. ఈయనకి వీక్గా ఉండేది, ఒళ్ళు వెచ్చబడుతూ ఉండేది, పడుకునేవాడు, గుండెల్లో బరువు, ఆయాసం, నడవలేనితనం, ఇవన్నీ వచ్చేసరికి పక్క ఊరు నుంచి వైద్యుడిని పిలిపిస్తే ఆయన నాడు చూడంగానే ఏమైనా బరువు బాధపడుతున్నారా ఇలాంటివి కనుక్కునేవాడు. సరే, ఈ భార్య ఏం చేసింది, ఆయన భార్య, ఓహో ఈ పిల్ల పెళ్లి గురించే ఈయన ఇంత దిగులు పడుతున్నాడని చాలా బతిమలాడి భామాలి భంగపడి కూతుర్ని మొత్తానికి ఎట్లా కొట్లా పెళ్లికి ఒప్పించేసరికల్లా సరే, పక్క ఊళ్ళో ఒక ఆయన ఇంకో షావుకారు గారు ఉన్నాడు. ఈయన ధర్మయ్య, ఆయన ఇంకో గోపయ్య. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నారు. ఈ మధ్యలో ఉన్నవాడు ఎవడు, పెళ్ళిళ్ళ పేరాయిలు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఆయన ఏం చెప్పాడు, ధర్మయ్య గారికి ఒక కొడుకున్నాడండి, చూపులకు బాగుంటాడు. అదే గోపయ్య గారికి కూడా కొడుకున్నాడు, చూపులకు బాగుంటాడు, మరి ఆస్తి చాలా ఉంది, ఒక మాట స్వయంగా వెళ్ళి విచారించుకోండి అని చెప్పారు. పెళ్లి సంబంధాలు చెప్పి మీరే విచారించుకోవాలి అంతే అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, కూతుర్ని పెళ్లి సుముఖం చేశాడు. పక్క ఊళ్ళో ఉన్నటువంటి గోపయ్య గారి కొడుకు ఇస్తాను నిన్ను, పక్క ఊరే, మేము వస్తూ పోతూ ఉంటాం, నువ్వు కూడా వస్తూ పోతూ ఉండొచ్చు, ఎక్కువ దూరం ఇవ్వను, మా అమ్మ మా తల్లి ఒప్పుకో అంటే సరే చూసిరమ్మంది కూతురు. ఈయన పోయి ఆ గోపయ్య గారింటికి వెళ్ళాడు. పక్కనున్న చోడవరానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ గోపయ్య ఇంట్లోకి వెళ్ళేసరికి గోపయ్య గారింట్లో నుంచి రామచంద్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికల్లా అతను చూసి ఆశ్చర్యపడి 2 ఏళ్ల నుంచి ఆయన వెతికించాడు కూడా రామచంద్రం కోసం, కూతురు ఏడుస్తోందని. రామచంద్రం ఎక్కడన్నాడో దొరకలా ఆయనకి. ఇప్పుడు 2 ఊళ్ళ అవతల ఉన్న ఆ చోడవరంలో కనిపించాడు. ఒక క్షణం గుండెలు అటక్కమంది కానీ ఈయనేం మాట్లాడలా. అబ్బాయి అడిగాడు, అమ్మగారు బాగున్నారండి, మందాకిని కులసాగా ఉందా, ఆ పొలం బాగా పండిందా, ఈ ధాన్యం బాగా వచ్చిందా, కుక్కలు పిల్లులు ఎలకలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాటన్నిటి గురించి, వ్యాపారంలో పనిచేసే వాళ్ళు ఈయనకు ఉన్నారు కదా ఇంట్లో, ఇంకా గుమస్తాలు వీళ్ళు ఉంటారు, అందరు మంచి చెడు కనుక్కున్నాడు. ఏంటంటే చిక్కిపోయారు, మీకు ఒంట్లో బాగోలేదా ఇలా కనుక్కున్నాడు.
కుశలం కనుక్కున్నాక గోపయ్య గారు బయటకు వచ్చాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. మీకెంత ఉంది మాకెంత ఉంది అన్నీ చెప్పుకున్నారు. చెప్పుకున్నాక ఈయన పెళ్లి కొడుకు కోసం చూస్తున్నాడు. మరి పిల్లాడిని చూడాలి కదా. ఈయన అన్నాడు రామచంద్రంతో, గోపయ్య గారు, ఒరే వెళ్ళి అబ్బాయి గారిని పిలుచుకురా నాయన, అబ్బాయి వెళ్ళి పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పంటే ఈ రామచంద్రము ఏదో సవరిస్తూ కాగితాలు అవి, ఆయన రాడండి పిలిచినా అన్నాడు. ఎందుకు రారు, పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పు అని ఆయన కన్ను మలిపి వెళ్ళిపో అని చెప్తున్నాడు అనమాట. అదే వెళ్ళటల్లా, వెళ్ళకుండా అబ్బాయి లేదండి ఒకవేళ ఆయన వస్తానన్నా మంజువాణమ్మ గారు రానివ్వదు అన్నాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. మంజువాణి ఎవరు అని అడిగాడు ధర్మయ్య గారు. అడిగేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు, రామచంద్ర అని చెప్పాడు, అదేనండి నీలవేణమ్మ గారు కూతురండి. మా అబ్బాయి గారు ఏదో పానీయం పుచ్చుకుని అతిగా ఎక్కడో రోడ్డు మీద పడిపోతే అది వాళ్ళ ఇంటి ఎదురుగుండా పడిపోయాడు. వాళ్ళేమో లోపల తీసుకుపోయి సపర్యలు చేశారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు ఎక్కువగా. నీలవేణమ్మేమో మా కాబోయే అల్లుడని ప్రచారం చేస్తోంది అని. ఎక్కడో వాళ్ళ ఇల్లు అని అడిగాడు. అదేనండి కొంచెం అవతలగా సానివాడు ఉంది కదండి, అందులో నేనండి అన్నాడు. అనగానే ఇంకేముంది, ఈయన జయ్యమని లేచి ఉంచున్నాడు. ఏమిటయ్యా సానివాడిలో ఉంటాడా నీ కొడుకు, రోజస్తమానం అక్కడే ఉంటాడు, అదే ఆయన అవతను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం కూడా ఉంటే ఆ పిల్లాడికి మా పిల్లని ఇవ్వాలా అని లేచి బయలుదేరి. లేచేసరికల్లా ఈ గోపాయి గారికి ఒళ్ళు మండిపోయింది. ఇంత ఎత్తున లేచాడు. లేచి ఇవిని రామచంద్రం మెడ పట్టుకుని బయటికి చూశాడు. దుర్మార్గుడా, వచ్చిన సంబంధం చెడగొట్టావు నువ్వు నీ మాటలతోటి, నీ వల్ల సంబంధం చెడిపోయింది, కనుగిలుపుతున్నా అర్థం చేసుకోవు, పిచ్చివెధవి నువ్వు, పనిచేసేవాడికి ఆ మాత్రం తెలివితేటలు ఉండద్దు, పెళ్ళైతే రేపొద్దున అబ్బాయి వాడే సరవుతాడు, ఏమిటవుతాడు అయితే అవుతాడు లేకపోతే లేదు అని ఒక తోపు తోశాడు. తోయంగానే ఈ ధర్మయ్య గారు వాకిట్లోనే నుంచున్నాడు. బయటికి వెళ్ళాడు కానీ వాకిట్లో నుంచుని గభాలన రామచంద్రాన్ని పుచ్చుకున్నాడు చేతులతోటి. పర్వాలేదులేండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వం, నేను ఇంకా అల్లుడు కోసం వెతకను కూడా అక్కర్లేదు, వీడు బంగారు కొండ, అబద్ధాలు ఆడ్డు, మా అమ్మాయి చెప్తూనే ఉంది మంచివాడు నాన్న సత్యంగా ఉంటాడు అని, నేను వినలేదు, అక్కడికి ఓ ఏడాది వెతికాను నాకు దొరకలేదు, ఇవాళ దొరికాడు, మీ ఇంటికే వచ్చాను నేను పెళ్లి కొడుకు కోసం, మీ అబ్బాయి కాకపోతే ఇంకో పెళ్లి కొడుకు నాకు ఇక్కడ దొరికాడు, రామచంద్రం ఇంటికి వెళ్దాం, మా అమ్మాయిని పెళ్లి చేసుకుందు కానీ మా వ్యాపారం అది ధర్మంగా చూసుకుందు కానీ నువ్వే అని ఆ రామచంద్రం చేయిపుచ్చుకుని బండెక్కించుకుని తీసుకుపోయాడు ఇంటికి. అటు ప్రాణం పోయినా వాడు అబద్ధం చెప్పట్ల. అబద్ధం చెప్పని వాడు ఎప్పుడు సత్యంగా ధర్మంగా ఉండేవాడితోటి ఏ ప్రాబ్లము ఉండదు. అంతే కదా, వాడితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో వాడు పడతాడు తర్వాత. ప్రధానంగా మనకు అదే కావాలి కదా. అవునండి, మనం ఎంత అబద్ధాలు చెప్పినా మన అల్లుళ్ళు ధర్మంగా ఉండాలని కోరుకోము, మనం ఖచ్చితంగా కోరుకుంటాం కదా. తీసుకుపోయాడు, చక్కగా మన దగ్గర నుంచి పెళ్లి చేశాడు, వ్యాపారాన్ని వాళ్ళకే అప్పచెప్పి కులాసాగా కాశీ రామేశ్వరం అవి తిరుగుతూ సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాల కథలు కొంత గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఉన్నది ఒకటి చెప్పుకుందామా? చెప్తా. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపల నడిచాడు. చెట్టెక్కి కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. రోడ్డు వైపుకి నడవడం మొదలుపెట్టాడు. బయటికి ఈ కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి మన భేతాళుడు పక్కపక్క నవ్వాడు. రాజా నీ ఓపికకి మెచ్చుకుంటున్నాను అని. మొన్న ఎవరో అడిగారు ఆ కళేబరం ఎవరిది అని. ఎవరిదో తెలియదు. ఏ కళేబరం ఉన్నా దాన్ని భేతాళుడు ఆశ్రయించి ఉంటాడని చెప్తారు. సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అన్నాడు. పూర్వం ఒక ఊళ్ళో దేవదత్తుడు అని ఒక ఆయన ఉండేవాడట. ఇతను చాలా దానశీలి. అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేసేవాడు, దానాలు చేసేవాడు. సంపాదన ఉండేది వాళ్ళకి, పొలాలు దొడ్లు తోటలు డబ్బు గిబ్బు దస్కం అన్నీ ఉండేవి పాపం. కానీ దానాల వల్ల ఏమైంది, సంపాదన తక్కువ దానం ఎక్కువ అయ్యి క్రమంగా డబ్బులు అడుగంటిపోయినాయి. డబ్బు లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఇవ్వాలని ఉంటుంది ఆయనకి. అడిగారో ఇచ్చేయాలి, కానీ లేదు పాపం, లేదు. చాలా దిగులు పడిపోయాడు. ఇట్లా సంపాదన లేకుండా అయిపోయాము, పొలాలేమో పండలేదు, పొలాలన్నీ అమ్మేసి డబ్బులు తెచ్చుకుంటే ఎవరైనా అడిగితే అందులో నుంచి 10, 20, 25 ఇచ్చేస్తాడు. భార్య ఏమనేది కాదు. 3, 4 పిల్లలు ఉన్నారు ఆయనకి. సరే మెల్లిగా వాళ్ళ పెద్ద మేడ కాస్త చిన్న ఇల్లుగా తర్వాత గుడిసెగా మారిపోయింది. ఏదో పోషించేవారు, భార్య భర్త అవి ఇవి పనులు చేసి పిల్లల్ని పోషించుకునేవాళ్ళు, అందులో కూడా దానం చేసేవాడు. నాటి రాత్రి ఇది ఎవరో వచ్చి ఏదో అడిగారు, 10 రూపాయలు. ఆయన దగ్గర 4, 5 రూపాయలు ఉన్నాయి అంతే.
వాళ్ళ అవసరం తీరదు. ఈయనకి చాలా విరక్తి పుట్టింది. భార్యకి ఏం చెప్పాడంటే, ఏమే నువ్వు ఇలాగ కూలి పనులకి ఎక్కడో చోటకు వెళ్తూ పిల్లల్ని పోషించు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సంపాదించుకొస్తా. ఈ సంపాదన లేని జీవితము, ఈ దానం చేయలేని దిక్కుమాల బతుకు నాకొద్దు. ఓకే. ఎవరిని అడిగితే లేదనకుండా చెయ్యాలి మనం అంటే ఆ భార్య ఒక పిచ్చిమాలకం ఒప్పుకుంది. అలాగే వెళ్ళరావయ్యా, నేను ఈ పిల్లల్ని నేను చూసుకుంటాను. ఆవిడ ఏదో రైతు కూలీలాగా ఎక్కడో పనిచేసి 4 గింజల బొడ్లు తెచ్చి పిల్లలు కజ్జికాయ కాచిపోసి బతికేది. ఇతను బయలుదేరాడు. ఏ రకమైన సంపాదన అతనికి కుదరల. అయితే ఏమనిపించింది, చిచ్చి దానం చేయలేని దిక్కుమాలు బతికేందుకు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఒక ఎవరి వాకిట్లోనూ ఉన్న గడ్డితాడు ఒకటి సంపాదించి ఒక చక్కటి చెట్టు ఒకటి ఉంది దారిలో, దాని దగ్గర కూర్చున్నాడు. అయితే జనాల సమర్థన తగ్గిపోయి ఊరేసుకుందాం అనుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక యక్షుడు ఉన్నాడు. ఆ ఊళ్ళో ఎవ్వరూ ఆ చెట్టు కింద కూర్చునేవాళ్ళు కాదు. అది కూర్చోవటానికి వీలైన చెట్టు కాదు, దాని నీడ. ఆ యక్షుడికి ఆశ్చర్యం వేసేది, ఎవ్వడూ చెట్టు కింద కూర్చోవటం నేను చూడలేదే, వీడు నీడ కోసం కూర్చున్న వాడిలాగా కనపట్టాలా, వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని జన సమర్థన తగ్గి చీకటి పడ్డాక దిగొచ్చాడు. అబ్బాయి ఎవర్రా నువ్వు, ఏమిటంటే నా పేరు దేవదత్తుడండి, మరి నేను ఇట్లాంటి వాడిని, దానం చేయని బతుకు కూడా ఒక బతుకేనా బాబు, అందుకని చచ్చిపోదాం అనుకుంటే గడ్డితాడు తెచ్చానండి అని తాడు చూపించాడు. యక్షుడు అన్నాడు, అయ్యో నీలాంటి వాడు చావకూడదురా నాయన, సిబి దదీజీ కర్ణుడు వీళ్ళంతా ఈ పనులే చేశారు, శాశ్వతంగా వాళ్ళ పేరుండిపోయింది, బతుకున్నన్నాళ్ళు దానం చేసే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి చిన్న అంత పెట్టి ఒకటి ఇచ్చాడు. నువ్వు దానం చేయడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయబెట్టి తీసుకో, నీకు డబ్బులు దొరికితే దానం చేసుకో అని చెప్పి ఇచ్చేసాడు. ఆశ్చర్యపోయాడు. పెట్టి చేత్తో పుచ్చుకొని బయలుదేరాడు. దారిలో ఎవరో ముష్టివాడి బాబు అని చేయి చచ్చాడు. ఈ దేవదత్తుడు పెట్టె తెరిచి పెట్టెలో చేతి పెడితే గుప్పెడి నిండా రూపాయలు వచ్చాయి. తీసి ఆ ముష్టివాడి చేతిలో పెట్టాడు. సంతోషంగా ఉంది, ఎంత సంతోషం వేసిందో. సరేనని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదో ఊరు వచ్చాడుగా, ఇక నడుచుకుంటూ వచ్చాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. చక్కనే ఆ ఇల్లు పెద్దది చేసుకుని, డబ్బులు తీసుకుని ఇల్లు పెద్దది చేసుకునే ఆలోచన ఏమీ చేయలే. దానం చేయటమే ఆయన కాన్సెప్ట్ అంతే. డబ్బులు దొరికేవి, చేయి పెట్టంగానే ఇచ్చేవాడు, కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవాడు. రూపాయి 2 మిగిలితే ఇంట్లో కావాల్సిన పప్పు ఉప్పు తెచ్చుకునేవాళ్ళు, భార్య పిల్లలు సుఖంగా తినేవాళ్ళు, అంతే. కానీ అతను ఆస్తులు సంపాదిద్దామని అతను ఏమీ ఊహ చేయలే. దానానికి డబ్బులుంటే ఇంకా ఆస్తులు ఎందుకు, ఇంక అక్కర్లేదు కదా, అలా ఉండేవాడు. అయితే ఆ ఊళ్ళో సంకర్షణుడు అని ఒక దుర్మార్గుడు ఒకడు ఉండేవాడు. వాడు ఎప్పుడో ఓసారి ఇలా వెళ్తూ ఎవరో డబ్బులు పుచ్చుకుని వీళ్ళ ఇంట్లో నుంచి వస్తుంటే చూశాడు. ఏమిటి, ఏదైనా బాకీ ఇవ్వడానికి వచ్చారంటే, కాదండి నాకు 100 రూపాయలు అవసరమైంది, దేవదత్తుడి దగ్గరికి వస్తే ఆయన ఇచ్చాడు అన్నాడు. దేవదత్తుడే మాస్టివాడు, ఎప్పుడో ముష్టి బతికైపోయింది వాడిది, డబ్బంతా ఏనాడో పోయింది, పొలాలు అమ్మేశాడు, మా బాబాయే కొన్నాడు పొలం అంతా, బంగారం వాళ్ళ ఆవిడ ఎప్పుడో అమ్మేసింది, వీడెవడికో 100 రూపాయలు ఇచ్చేంత దేవదత్తుడికి ఎక్కడుంది సీను, అలా ఆలోచించాడు. అంత లేదు ఇతనికి, ఉండడానికి వీల్లేదు. మనకి తెలిసే ఆస్తులు పోయినాయి, బంగారాలు రింగారాలు అన్నీ పోయినాయి. ఏమిటో చూద్దామని వెళ్ళి, ఏమై దేవదత్త ఒక 50 వరహాలు కావాలోయ్, అవసరం ఉంది, మళ్ళీ ఇచ్చేస్తాలే అన్నాడు. ఇవ్వటం ఎందుకన్నా, నీకు కావాలంటే నేను ఇవ్వను అని లోపలికి వెళ్ళి డబ్బులు తీసిచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఎక్కడివి అని అడిగితే బాగోదు, ఊరుకున్నాడు. అక్కడి నుంచి వారా వీరా ప్రతి వాళ్ళని వీళ్ళింటికి పంపేవాడు. 5 కావాలి, 10 కావాలి, 3 కావాలి, 2 కావాలంటే ఎవరు వెళ్ళినా డబ్బులు తెచ్చేసుకునేవాళ్ళు. తనే 1-2 సార్లు అవసరానికి వెళ్ళాడు, వచ్చేసినాయి. ఇది కాదని ఓ రోజు నిలదీశాడు. నాయన దేవదత్త, నీ దగ్గర ఆస్తంతా పోయింది కదా, ఎక్కడివి ఇవి ఎక్కడివంటే, ఒక యక్షుడు ఒక పెట్టిచ్చాడు, ముందు దేవుడు దయ అన్నాడు, వీడు ఒప్పుకోలే. ఓ పెట్టిచ్చాడు, ఆ పెట్టెలో చేయి పెడితే డబ్బులు వస్తాయి అంటే, ఇంకా నయం, నాకు ఇప్పుడు 100 రూపాయలు కావాలి, ఎక్కడ తీసివ్వు నువ్వు అన్నాడు. అతను ఆ పెట్టె తీసుకొచ్చి పెట్టెలో చేయి పెట్టి 100 రూపాయలు తీసిచ్చాడు. ఆశ్చర్యపోయాడు సంకర్షణుడు, ఎంత బాగుంది, ఈ పెట్టె కొట్టేయాలి. ఆ రోజు రాత్రి మర్నాడు రాత్రి వీళ్ళింట్లో చేరి పెట్టె కొట్టేశాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, చేయి పెట్టాడు, ఏమీ లేదు. పెట్టె తెరిచి చూస్తే పెట్టె ఖాళీ, పెట్టె అంత బాక్స్ అట్ట పెట్టెలాగా ఉండదు. ఇక దాన్ని విసిరిగొట్టాడు, దానికి సొట్ట కూడా పడల. పొయ్యిలో పడేశాడు, కాళ్ళ అది కాలదు, సొట్ట పడదు, విరగదు, ఏమీ అవదు. అది చెక్కతో చేయలే, లోహంతో చేశారు, అదేం లోహమో మనకు తెలియదు. ఆటక మీద పడేశాడు. కానీ పగ తీరలా,
ఆ సంగతి దుర్మార్గుడు కదా. కొంతమంది అలా ఉంటారు, మనకెందుకు అని అనిపించదు. ఆ, వాళ్ళ బుద్ధి ఊరుకోరు, ఏమిటో, ఊరుకోరు. దొంగ బుద్ధి, పాడు బుద్ధి అనమాట. ఏం చేశాడు, మహారాజు దగ్గరికి వెళ్ళి లోపల అక్కడ తెలియజేశాడు. దేవదత్తుడు అని ఒకడు ఉండేవాడు, పూర్వం బహుదానపరుడు, వాళ్ళ తాత మా నాన్న కూడా దానపరులే, వాడు ఇప్పుడు కూడా దానాలు చేస్తున్నాడు. అతని దగ్గర దానం పుచ్చుకున్న వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపిస్తే అందరూ మాకు ఇచ్చాడండి అన్నారు. ఏదైనా పాతు దొరికిందేమో, ఆ పాతు బహుశా ఎక్కడో దొరికింది, అతను ఇస్తున్నాడు. పాతులు కనుక దొరికితే అది రాజు కదా, చెందాలి లెక్క ప్రకారం. భూమిలో దొరికినవన్నీ రాజువి. అక్కడి నుంచి దేవదత్తుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మంత్రి గారు వెళ్ళి అడిగాడు, ఏమండి ఒక 10 రూపాయలు మీరు దానాలు చేస్తారో 10 రూపాయలు దానం చేయండి అంటే చాలా దిగులుగా మొహం పెట్టాడు దేవదత్తుడు. నేను దాకా చేశానండి, నా అదృష్టం నా నుంచి తప్పిపోయింది, ఎవరో పట్టుకుపోయారండి అన్నాడు. ఈయన రండి రాజుగారి దగ్గరికి అని పిలిపించారు. పిలిపించేసరికల్లా ఏం జరిగింది ఏమిటి, నువ్వు ఎట్లా చేయగలిగావంటే, దేవదత్తుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు, విషయం చెప్పేశాడు. ఫలానా రోజు ఒక యక్షుడిని కలిశాను, ఆయన నాకు పెట్టించాడు, దానం చేసుకో అన్నాడు, దానాలు చేసుకుంటున్నా, 2 రోజుల క్రితం నాటి రాత్రి పోయింది, నువ్వెవరికి చెప్పావు అని అడిగారు. వీళ్ళు సంకర్షణుడికి చెప్పాను అని ఇతను దేవదత్తుడు చెప్పేశాడు. చెప్పేసరికల్లా ఇంకేముంది, సంకర్షణుడి దగ్గరే ఉండుంటుందని 4 సైనికులు తీసుకెళ్లి మంత్రి గారు సంకర్షణుడికి కొంచెం దేహశుద్ధి చేశాడు. అతను అటక మీద దాచిన పెట్టి తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఇచ్చేసరికల్లా రాజుగారు ఎదురుగుండా పెట్టారు. దేవదత్తుని పిలిచి ఇది నీదేనా అంటే ఇది నాదేనండి అని సంతోషించాడు. పెట్టిన కాళ్ళకు అతుకున్నాడు. ఏది వీళ్ళందరికీ దానం చేయంటే అతను ఇట్లా అందులో చేయబెట్టి తీసి అక్కడ ఉన్న సైనికులందరికీ తలా 1 గుప్పెడు రూపాయలు ఇచ్చారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఇది చాలా మహిమాన్వితమైన పెట్టె, ఇది నా ఆస్తి, నాది ఇది, ఎందుకంటే మా రాజ్యంలో నీకు లభించింది కాబట్టి ఇవాళ నుంచి నువ్వు రాజుగారి కొలువులో ఉద్యోగివి, నీకు కావాల్సిన జీతం బత్యం మేము ఇస్తాం, పెట్టి నీకు ఇల్లు వాకిలి మేము ఇస్తాం, పెట్టి ఇక్కడే పెట్టి ఖజానా నింపు నువ్వు దీంతో అని చెప్పి దాన్ని చక్కగా పూజా గీజ చేసి ఖజానాలో పెట్టి 10 సంచులు రెడీ చేశారు. 10 మంది సైనికులు సంచులు కూర్చొని ఉంచున్నారు. దేవదత్తుడు నిర్ఘాంతపోయాడు, ఏం చేయాలో తెలియదు, రాజాజ్ఞ మీరలేడు. సరే కూర్చున్నాడు. పెట్టి తెరిచి చేయి పెట్టి చూస్తే ఏమీ లేదు అందులో. రాలా. రాజుకు చాలా కోపం వచ్చేసింది. అట్లా ఎట్లా అవుతుంది అని మళ్ళీ దేవదత్తుడిని కేకేశారు. ఏమిటి నీ సంగతి అంటే, తెలియదు ప్రభు, నేను ఎప్పుడూ తీసా డబ్బులు, మీ ఎదురుగుండానే తీసా, ఇప్పుడు ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. అంతేగా, నువ్వు ఇదివరకు తీసా 100% తీసా, సంకర్షణుడికి ఇచ్చా, మీకు కూడా ఇచ్చా కదా. మంత్రి గారికి ఏమనిపించిందంటే, ఇది ఇలా దౌష్ట్యానికి లొంగే వ్యవహారం కాదు, ఇందులో ఏదో ఒక కిటుకుంది. దేవదత్తుడిని అడిగాడు, అయ్యా మీరు ఏ ఏ అవసరాలకు ఇందులో నుంచి డబ్బు తీశారు అంటే, నేను ఎప్పుడూ అవసరాలకు తీయలేదండి, దానం చేయాలని తీసేవాడిని, వాళ్ళు 10 అడిగితే 10 ఇచ్చి చేతిలో ఇంకా మిగిలిన కాసులతోటి మేము ఇంట్లో ఒక పప్పు ఉప్పు కొనుక్కునేవాళ్ళం, నేనేం ఆస్తులు ఏర్పరచుకోలేదు ఆ డబ్బులతోటి అని దేవదత్తుడి వ్యవహారం అంతా పరిశీలించాడు మంత్రి. పరిశీలించి రాజుకు చెప్పాడు, ఇది మన చేతికి ఇచ్చేది కాదు, అతన్ని వెళ్ళిపోనివ్వండి, ఇది చేస్తే దైవాపరాధం చేసిన వాళ్ళం అవుతాం మనం అని నమస్కారం పెట్టేశారు దేవదత్తుడికి. నీలాంటి వాడి నువ్వేనైనా ఇంటికి వెళ్ళిపోను. ఇంటికి వెళ్ళిపోయిన దేవదత్తుడు యథాప్రకారంగా డబ్బాలోంచి డబ్బులు తీసి అందరికీ దానాలు చేస్తూ హాయిగా ఉన్నాడు. ఈ కథని భేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు. అడిగాడు, రాజా దేవదత్తుడు తీయగలిగిన డబ్బులు రాజుగారి ఖజానా దగ్గర ఎందుకు తీయలేకపోయాడో చెప్పు అనగానే రాజు చెప్పాడు, వరాలు వేరు శక్తులు వేరు, దేవదత్తుడికి లభించింది శక్తి కాదు, వరం. అది అతని యందు అతని దాన గుణమునందు మాత్రమే ప్రతిఫలిస్తుంది. దాని ఫలితం ఎప్పుడు ఇస్తుంది? అది ఆయన దానం చేయదలుచుకుని బుద్ధితో చేయబెడితే వస్తుంది. అంతేగాని రాజుగారి బొక్క నింపడానికి మంత్రి గారి భార్యకి నగలు చేయించడానికి ఎందుకు వస్తుంది? అందులో అదే కదా, అది శక్తి. ఎక్కడి నుంచైనా గాల్లోంచి తీయగలిగేది శక్తి. దేవదత్తుడికి లభించింది కేవలం వరం మాత్రమే, అతన్ని సంతోషంగా ఉంచడానికి, అతని దాన గుణాన్ని తృప్తిపరచడానికి యక్షుడిచ్చింది. మంత్రికి ఆ విషయం అర్థమైంది కాబట్టి పంపించేశాడు అన్నాడు. ఈ సమాధానం కరెక్ట్ కదా? అంతే. భేతాళుడికి ఎంతో నచ్చింది. చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని కళేబరంతో సహా లోపలికి ఎగిరి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి. పూర్వం అంటే ఒక పల్లెటూరులో రంగనాథం గారిని ఒక మోతుబరి రైతుండేవాడు. ఆయనకి లేక లేక ఒక సౌందర్యవతైన కుమార్తె ఉందట.
లక్ష్మి అమ్మాయి పేరు. ఈయన మంచి బాగా సంపాదించాడు, పిల్ల ఒక్కతే. సరే పిల్లకు 15-16 ఏళ్ళు వచ్చేసరికి చుట్టుపక్కల సంబంధాలు వస్తాయి చూడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న భూస్వాములు, మోతుబర్లు ప్రతి వాళ్ళు మీ పిల్లని మాకివ్వు అని అడగటం మొదలుపెట్టారు. ఇతను వచ్చినప్పుడల్లా ఏమనేవాడంటే, ఏముందండి నాకున్నదేమో ఒక్కతే పిల్ల, మంచి యోగ్యుడైన వరుడికి పిల్లని ఇవ్వాలని నా కోరిక. ఇప్పుడు ఆ కుర్రాడు యోగ్యుడు కాకపోతే ఈ ఆస్తంతా చేతులు పెడితే నా ఎంతలోకి వస్తాయి, 4 ఏళ్లలో అవగొట్టేస్తారు. సొంతంగా సంపాదించుకునే తెలివి, యోగ్యుడైన వాడు, అలాంటి వాడికి పిల్లనివ్వాలని అనుకుంటున్నానని అందరితో చెప్తూ ఉండేవాడు. ఇలా గడవగా ఒకసారి ఒక 3 యువకులు, మేము చాలా యోగ్యులం, మీ పిల్లని చేసుకుని మేము మీ ఆస్తిని పెంచుతాం, మేము చాలా తెలివిగల వాళ్ళం, మంచివాళ్ళం అని అందరితోటి యోగ్యతా పత్రాలు కూడా పుచ్చుకుని, ఈ పిల్లాడు చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని అలాంటి సర్టిఫికెట్లు తీసుకుని 3 వచ్చారు. వస్తే సరే ఇతను 3 బాగున్నారు, 3 కాస్త చక్కటి వాళ్ళు, చూడడానికి బాగున్నారు, ఆస్తిపాస్తి ఉన్నవాళ్లే, మరి ఎంతో కొంత చదువు ఉంది, చుట్టాల పక్కాల్లో వాళ్ళ వివరాలన్నీ అందరూ సర్టిఫై చేశారు, వీళ్ళ అబ్బాయి మంచివాడని. మరి ఇప్పుడు మంచివాడంటే 3 మంచివాళ్ళలో ఒక మంచివాడిని తీయటం ఎలాగా, కష్టం కదా. అయితే ఈయన ఏమన్నాడు, మీ ఆస్తిపాస్తులు మీ నాన్నగారులు పరువు మర్యాదల మీద ఆధారపడకుండా నెల తిరిగేసరికి 100 రూపాయలు సంపాదించి పట్టుకురండి. ఈ రోజుల్లో అయితే 10 లక్షలు అలా చెప్పాలేమో, 1,00,000 అయినా అని చెప్పాలేమో, మరి పాతకాలం కదా, ఇప్పుడు 60లో కథ కాబట్టి 100 రూపాయలు అని చెప్పారు. 100 చాలా పెద్ద అమౌంట్ అప్పటికి. మనకి ఇప్పుడు ఏమొస్తాయి 100 రూపాయలతో? అది పరిస్థితి. కొన్ని కేజీ పళ్ళు కూడా రావమ్మా. అది పరిస్థితి. అది మన పరిస్థితి. అది 100 సులువు. చిన్న సంచిలో పెట్టే కూరలు మాత్రమే కొనగలుగుతున్నాం మనం. సరే చెప్పాడు. చెప్తే 3 అబ్బాయిలు బయలుదేరారు, తలా ఒకవైపుకి వెళ్ళారు. మొదటివాడు సారంగపాణి, ఆ అబ్బాయి పేరు. ఈ సారంగపాణి ఏం చేశాడు, వెళ్తున్నాడు ఒక ఊళ్ళల్లో నడిచి వెళ్తాడు, డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తుంటే అతనికి ఒక చెరువు గట్టుకి వాటి మీద పక్కన ఇంత కొయ్య బొమ్మ దొరికింది. ఊరికి కూర్చుంటే అక్కడ కనపడింది. ఏమిటా అని బొమ్మను తీసి చూశాడు. అదొక దేవతా విగ్రహం. మరి చెరువులో పైనుంచి కొట్టుకొచ్చిందో, ఎవరైనా సామాన్లు ఇల్లు ఖాళీ చేస్తూ అక్కడ పడేశారో తెలియదు, కానీ ఇతను ఆ బొమ్మని శుభ్రంగా చెరువులో తీసుకెళ్ళి బాగా శుభ్రం చేసి చూశాడు. కన్ను ముక్కు బాగుండి మరి అటు ఇటుగా కొంచెం నదీ దేవత విగ్రహాల్లాగా కనపడుతోంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ ఊళ్ళోకి నడిచెళ్ళి ఊళ్ళో ఒక రావి చెట్టు దగ్గర ఒక పక్కన ఒక చెరువు కూడా, ఆ చెరువు గట్టు మీద ఆ విగ్రహాన్ని పెట్టి ప్రతిష్టలాగా పెట్టేసి మరి ఆ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళి పసుపు కుంకుమ పట్టుకొచ్చి అమ్మవారి ముఖానికి ఇవి దేవతా విగ్రహాన్ని పసుపు రాసేసి బొట్టు పెట్టి అక్కడ పెట్టాడు. రావి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు వీళ్ళు బాబు ఎవరినైనా అని ఏదో అడిగితే, నేను మా గురువుగారితో కలిసి దేశాటం చేస్తున్నానండి, గంగామాత విగ్రహం దొరికింది నాకు, ఇదిగోండి ఈ చెరువు గట్టు మీద తెచ్చిపెట్టాను అనగానే ఒకళ్ళు ఇద్దరు చూశారు. అమ్మవారి జీచి కళకళ్ళాడిపోతుంది, చెక్క బొమ్మ. గంగామాత విగ్రహాలు చెక్కల మీద ఉండటం కద్దే కనపడతాయి. ఆ వచ్చిన వాళ్ళు అబ్బో ఎంత బాగుంది అని దండం పెట్టారు. చెరువుకు వచ్చిన వాళ్ళు ఓ బిందెడు నీళ్లు తెచ్చిపోసారు, మళ్ళీ కాస్త పసుపు రాసి బొట్టెట్టారు. మరి ఆటితో పోయేవాళ్ళు ఓ టెంకాయ కొట్టారు, ఇటు వచ్చేవాళ్ళు 4 అరటిపళ్ళు తెచ్చిపెట్టారు. వారం తిరిగేసరికి ఈవిడ తీర్థ ప్రజలాగా ఆవిడ దగ్గరికి జనం రావటం మొదలెట్టారు. చెరువు దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు ఓ పావలా 10 పైసలు వేయటం మొదలుపెట్టారు. మెల్లిగా అక్కడ హుండీ పెట్టారు. 10 రోజుల్లో ఈయనకి 3 శిష్యులు ఏర్పడ్డారు, ఈ సారంగపాణికి. మరి అతనికే కదా దొరికింది, ఏం పెద్ద మంచి మాటలు అవి చెప్పేవాడు కాదు, దండం పెట్టుకుని కూర్చునేవాడు రావి చెట్టు కింద. వచ్చిన వాళ్ళంతా ఏవో 10 రూపాయి, పావలా 10 పైసలు, 5 పైసలు కానీ అర్ధనా వేయటం మొదలుపెట్టారు. ఒక వారం 10 రోజులు తిరిగేసరికి ఇతను అందులోంచి కొంత డబ్బు తీసి విడిగా పెట్టడం మొదలుపెట్టాడు. గంగామాతకి గుడి కట్టాలి అని ఒక స్లోగన్ మొదలుపెట్టాడు. 3 శిష్యులు దాన్ని బలపరిచారు. 22 డేస్ అయ్యేసరికి పక్కన తీసిపెట్టిన డబ్బులు 100 దాటినాయి. వచ్చేస్తాయి అట్లాగే. అవును, ఎన్ని దేవాలయాలు చూడలా మనం. 26వ రోజుకి అక్కడ హుండీ నిండిద్ది, ఇతని దగ్గర 100 ఉంది. 26వ రోజున ఇతను ఏం చెప్పాడంటే, నేను వెళ్ళొస్తాను నాయన, గురువుగారు స్వప్నాదేశం ఇచ్చారు, నన్ను కాశీ రమ్మన్నారు, అమ్మవారికి గుడి కట్టించే బాధ్యత మీదే. రోజులు ముందుకెళ్ళాక మీలో ఎవరు తపస్సు ఎక్కువ చేస్తే వాళ్ళని గురువుగా భావించి మిగిలిన వాళ్ళిద్దరూ శిష్యరికం చేయండి, ఈ అమ్మకి ఇక్కడే గుడి కట్టండి అని చెప్పి ఆ 100 రూపాయలు పుచ్చుకుని నడిచి వెనక్కి వచ్చేసాడు.
5-6 ఊళ్ళు మారాడు. అతను ఈ ఊరు వాడని ఎవరికీ తెలీదు. పైగా జుట్టు గడ్డము పెరిగిపోయి ఉన్నాయి. ఏదో లేత రంగు బట్టలు వేసుకున్నాడు, కావిగుడ్డల్లాగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక మంచి ప్యాంటు షర్టు వేసుకుని హెయిర్ కట్ చేసుకుంటే అతను గుర్తు కూడా పట్టి వెళ్ళిపోయాడు, డబ్బులు పుచ్చుకుని అయిపోయింది. అక్కడి నుంచి ఇందులో రెండో వాడు సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యము సంపాదించడానికి మార్గాల కోసం తిరుగుతున్నాడు. ఏమీ పని దొరకలా, ఐడియా రాలా. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో తింటుంటే నాకు కూడా పెట్టండి అని అట్లా ఆహారం స్వీకారం చేయటం మొదలుపెట్టాడు. 8-10 రోజులు గడిచినాయి. అతని వల్ల కాల. ఇది నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. 5-6 ఊళ్ళు దాటేశాడు. ఆ ఊరు ఈ ఊరు నడుస్తూ ఓ ఊళ్ళో ఇతను ఇంక వెళ్ళిపోదాం ఇక వెనక్కి, ఇక నేను ముందుకు వెళ్ళను ఈ సంపాదన కోసం అని అనుకుని వెనక్కి తిరిగేసరికల్లా ఏమైంది, కొంత దూరం నడిచి వస్తుంటే చీకటి మాటన ఎవరో మనిషి పరిగెడుతూ ఇతన్ని గుద్దేసేసరికల్లా కింద పడ్డాడు. ఇతను అతన్ని లేవదీసే లోపల వెనక నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ, వాడు దొంగ అనేసరికల్లా ఇతను గట్టిగా పట్టాడు. అవతల వాడు 2 గుద్దులు గుద్దేశాడు. ఇతన్ని పట్టుకుంటున్న వాడిని కొట్టేసరికల్లా ఈ సుబ్రహ్మణ్యం కొంచెం గట్టివాడే. అతను ఆ దొంగని పెడరక్కలు విరిచి పట్టేసుకున్నాడు. మోకాలతో మోచేత్తో దొరికిన చోటల్లా పట్టేశాడు. ఆ అవతల కేకలు పెడుతున్న వాళ్ళకి పట్టుకున్నాను రండి 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 అంటే వీడి దగ్గర ఒక కత్తి కూడా ఉంది. ఈ పరిగెత్తుకొస్తున్నది దొంగ దగ్గర. సుబ్రహ్మణ్యంకి ఒక చిన్న గాయం కూడా అయింది. కానీ అతను వదిలిపెట్టల, సాహసి, పట్టుకున్నాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గట్టిగా వెనక నుంచి పట్టుకున్నాడుగా, అతన్ని స్వాధీనం చేసుకున్నారు. బాబు ఎవరండి మీరు, ఏ ఊరు మీది, ఈ ఊరు వాళ్ళే లేరే అని కనుక్కున్నారు. ఏదో పై ఊరు, ఏదో పని కోసం ఈ ఊరు వచ్చానని చెప్పేసరికి రండి జమీందార్ గారి దగ్గరికి వెళ్దాం. వీడు జమీందార్ గారింట్లో కత్తి చూపించి నగా నట్రా కొట్టేశాడు, వాడి బట్టల్లో ఉన్నాయి ఆ నగలన్నీ అని చెప్పి చెక్ చేసి నగలు ఉండటం చూసుకుని ఈ సుబ్రహ్మణ్యాన్ని కూడా మోసపోయారు జమీందార్ గారి దగ్గరికి. ఆ జమీందార్ గారు చాలా సంతోషించి, నాయన భలేవాడిపోయి నువ్వు ఈ 100 ఉంచు అని 100 రూపాయలు చేతిలో పెట్టాడు. సుబ్రహ్మణ్యం అనుకున్నాడు, ఇవాళ నక్కని దొక్కాను, అదృష్టం కలిసి వచ్చింది, అంతేగా, ఇలాగే కలిసి రావాలి మనకెప్పుడో అని ఆ 100 జేబులో పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక మూడోవాడు, ఇతని పేరు గురునాథం. ఈ గురునాథము ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ వెళ్ళాడు. ఎవరో వ్యవసాయ పనులు చేసుకుంటుంటే వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళు భోజనం పెట్టారు. పై ఊరు వెళ్ళాడు. అక్కడ ఏదో గడ్డివాము కట్టేస్తుంటే ఆ గడ్డివాము పని కూడా చేశాడు. 16 రోజులు గడిస్తే ఈ 15 రోజుల్లో అతను శుభ్రంగా సుష్టుగా తిన్నాడు. ప్రతిరోజు డబ్బులు 5-6 రూపాయలు కూడా అతని దగ్గర చేరల. తిండి గడుస్తోంది కానీ డబ్బులు రావటం. ఇవి ఎట్లా వస్తాయో అతనికి తెలియలే. 15 రోజులు అయిపోయింది. అయితే ఇతను ఒక ఊరు మారుతుంటే ఒక జట్టు, ఒక 6-7 మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అని కనుక్కున్నాడు. ఏంటండి అనేసరికి వాళ్ళు అన్నారు, బాబు మేము వంట జట్టు వాళ్ళము, ఇంకొక 2 మనుషులు రావాల్సింది, వాళ్ళు రాకపోతే మా పనులు ఆగిపోతాయి, వాళ్ళ కోసం చూస్తున్నాం, వాళ్ళేమో హ్యాండ్ ఇచ్చి ఇంకో జట్టుతో పోయారు, మనుషులు లేక చస్తున్నాను ఆయన, పెళ్ళి చాలా పెద్దది, 16 రోజులు అక్కడ పని చేయాలి మేము అనేసరికి ఇతను ఏమిస్తారండి అన్నారు. రోజు కూలీ ఇస్తాం నాయన, భోజనం గడిచిపోతుంది, పెళ్లి భోజనాలు కదా, రోజు కూలీ ఇస్తామంటే నేను పని చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. తనకి వంట ఏం పెద్దగా రాదు, కానీ పై పని చేయాలి కదా. వంటశాలలో గుండిగలు దించటాలు, కూరలు కలపటాలు, కూరలు తరగటాలు, ఈ వస్తువు ఇక్కడి నుంచి అక్కడికి మోయటం, వడ్డనలు చేయాలా, పైన కర్ర పెత్తనం, వస్తువులకి కాపలా, ఇన్ని పనులు చేస్తే అవుతాయి. ఇతను వాళ్ళ దగ్గర అన్ని రకాల పనులు చేశాడు. ఆ కాలంలో చెరువు నుంచి నీళ్లు తెచ్చుకొని వంటకేసుకోవాలి, లేదా బావి నుంచి తోడాలి. బలశాలు అయితే కానీ ఆ పనులు కుదరవు. సుష్టుగా భోజనం చేయటం, శుభ్రంగా పని చేయటం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి 100 రూపాయల పైన సంపాదించుకున్నాడు అతను. 16 రోజులు పెళ్ళి కదా, 16వ రోజుకి ఇతని నెల పూర్తయింది. వాళ్ళ దగ్గర 100 రూపాయల పైనే ముట్టినాయి అతనికి. పెళ్లి వాళ్ళు కూడా ఏదో బహుమానం చేశారు, 100కి పైనే వచ్చింది. ఆ డబ్బులు పుచ్చుకుని వెళ్ళాడు. సరే, 3 అబ్బాయిలు ఈ మోతుబరి గారింటికి చేరారు. చేరితే ఆయనకి 300 ఇచ్చారు. నాయనా ఈ డబ్బులు మీరు ఎట్లా సంపాదించారో చెప్పండి. 3 కథలు విన్నాడు. నిజాయితీగా చెప్పాలిగా. 3 కథలు విన్నాడు ఆయన. విని నేను గురునాథానికి మా అమ్మాయిని ఇస్తాను నాయన అని చెప్పాడు. మొదటివాడు సారంగపాణి, కపటి, మోసగాడు.
అతను ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించే విధానం తెలుసు అతనికి. ఓ విగ్రహం పెట్టి ఏమీ లేనిది చెరువు గట్టున ఊరికే అనాథగా పడున్న ఒక చెక్క బొమ్మని చేసి ఆ ఊరి ప్రజలందరినీ మోసం చేశాడు కదా. వాళ్ళ దైవం అనే ఎమోషన్ మీద ఆడుకున్నాడు. వీడిని నమ్మచ్చా? రేపొద్దున ఇలాంటివి ఎన్ని ప్లే చేస్తాడు. ఇది కాబట్టి పెద్ద అబ్బాయి ఎందుకు. రెండో అబ్బాయి కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటాడు. అతని ముందు 15 రోజుల్లో ఒక్కరోజు కూడా పని చేయలే, ఎక్కడ ఆలోచిస్తూనే ఉన్నాడు. పైగా ఎవరో పిల్లలు వెళ్తూ అన్నాలు తింటుంటే వెళ్ళి వాళ్ళ దగ్గర నాకు ముద్ద పెట్టండి అని తిన్నాడు. వాడిని ఎట్లా నమ్ముతావు? అదృష్టం నమ్ముకుంటే కుదురుతుందా? కానీ మూడోవాడు శ్రమని నమ్ముకున్నాడు, సరైన పని చేశాడు. ఏ పనైనా చేస్తాడు అతను. పని చేయగలిగేవాడే కదా బతకగలుగుతాడు ఎప్పుడు కూడా. వీడికి ఎప్పటికీ అడ్డులేదు ఇక జీవితంలో. ఎక్కడైనా ఇతను పట్టుబడిపోతాడు, దొరికిపోతాడు, చెడిపోతాడు, ఏం లేదు. ఎంత చెడిపోయినా పని చేసుకుని బతకగలడు. అందుకని అతనికి మా పిల్లని ఇస్తానని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కబురు చేశారు. యోగ్యతా పరీక్ష ఈ రకంగా పరిణమించింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే. నమస్తే జయ.